హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు, మీ మీద ముగ్గురు ఆడవారు కలిసి తాంత్రిక ప్రయోగాలు అయితే చెయ్యబోతున్నారు. మీరు ఆడవారు అయినా మగవారు అయినా కూడాను ఈ సమాచారం తెలుసుకోవాలి. ముగ్గురు ఆడవారు కలిసి మీ మీద ప్రయోగాలు చేస్తున్నారు. వెంటనే వారెవరో తెలుసుకుని పరిహారాలు పాటించండి. అయితే తులారాశి వారు మీ యొక్క జాతకంలో శుభ అశుభ ఫలితాలు ఏమిటి, ఏ ముగ్గురు ఆడవారి వల్ల మీ యొక్క జీవితంలో కష్ట నష్టాలు ఎదుర్కోబోతున్నారు, వారి వల్ల తాంత్రిక ప్రయోగాలు జరుగుతున్నాయి, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. మీరు సమస్యలతో సతమతమవుతున్నారా? సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. సిద్ధాంతి గారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా ప్రత్యేకంగా జ్యోతిష్యం చెబుతారు. జీవితంలో అనుకున్న పనులు కాకపోవటం, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, వ్యవసాయ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో పూజలు చేయబడును. ఫోన్ నంబర్ 88774176. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి మనము వచ్చేద్దాము. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. చిత్త నక్షత్రం 3-4 పాదములు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదములు, విశాఖ నక్షత్రము 1-2-3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు. ఈ రాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం గమనిస్తే గనక వీరు క్రమశిక్షణకు అధిక ప్రాధాన్యతను ఇస్తారు. అంటే తులారాశి జాతకులు వీరు ఎల్లప్పుడూ కూడాను క్రమశిక్షణతోనే ఉండడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే వీరి కళ్ల ముందు ఎవరైనా సరే క్రమశిక్షణగా లేకపోతే గనక వీరు అస్సలు తట్టుకోలేకపోతారు. అంటే వీరు ఈ విధంగా డిసిప్లిన్ గా ఉండాలని అనుకుంటారు. ఇతర వ్యక్తులు కూడా అదే విధంగా డిసిప్లిన్ గా ఉండాలని అనుకుంటారు. ఈ విధంగా ఈ రాశి జాతకులు కుటుంబ సభ్యులను కూడాను క్రమశిక్షణలో పెట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సమయ పాలనకు కూడా ఈ రాశి జాతకులు ఈ యొక్క వ్యక్తులు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఆర్థిక విషయాలు సమర్థులు అని మంచి పేరును కూడా అతి త్వరితగతిన తులారాశి జాతకులు సంపాదించుకుంటారు. అలాగే ఇతరులకు లోబడి ఉండే మనస్తత్వాన్ని అస్సలు కలిగి ఉండరు. ఎవరైనా సరే ఒక మాట అంటే గనక అస్సలు ఈ రాశి జాతకులు పడే మనస్తత్వం కలిగిన వారు కాదు. ఎప్పుడు కూడా తమదే పై చెయ్యి అన్న భావన కలిగి ఉంటారు. ఇది చాలా సందర్భాల్లో వీరికి మంచి చేసినా కానీ కొన్ని సందర్భాల్లో వీరికి చెడు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే అధికార ధోరణి ఎక్కువగా ఉంటుంది. నాయకత్వ లక్షణాలు ఈ రాశికి ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఈ రాశి జాతకుల యొక్క జీవితం చూస్తే గనక ఎల్లప్పుడూ కూడాను నీతి నిజాయితీగా ఉంటారు, నిస్వార్థంగా ఉంటారు. ఎదుటి వారిని కష్టాల పాల్చేయడం ఈ రాశి జాతకుల యొక్క తత్వం కాదు. ఎల్లప్పుడూ కూడా పరోపకార బుద్ధితో ఆలోచిస్తూ ఉంటారు. అందరి తల్లలో నాలుకలాగా ఉంటారు. నిండు మనస్సుతో ఉంటారు. ఎప్పుడు కూడాను పూర్వపరాలు ఆలోచించిన తర్వాతే న్యాయ అన్యాయాలు బేరీజు వేసుకుని నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రాశి జాతకులు ఎన్నో కష్ట నష్టాలు అనుభవించి ఉండవచ్చును. నమ్మిన వ్యక్తుల వలన మోసపోయిన సందర్భాలు ఎక్కువగానే ఉన్నాయి. ముఖ్యంగా చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి సమస్యలు కూడా ఉండవచ్చును. అయితే ముఖ్యంగా వీటన్నింటికీ కూడాను కారణం మీ పైన తాంత్రిక ప్రయోగాలు జరగడమే. ఇది ముమ్మాటికి అక్షర సత్యము. మీరు పని చేసే చోట కావచ్చు, లేకపోతే మీరు వ్యాపారస్తులు అయితే గనక తులారాశి జాతకులు మీ యొక్క వ్యాపారం ఎదుగుదలని చూసి ఓర్వలేక కొంతమంది వ్యక్తులు ఈ విధంగా తాంత్రిక ప్రయోగాలు చేసే అవకాశం ఉంది. ఈ రాశి జాతకులు స్త్రీలు అయినా పురుషులు అయినప్పటికీ కూడాను మీరు ఇతర వ్యక్తుల స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారి పట్ల అప్రమత్తంగా ఉండడం చాలా చాలా అత్యవసరం. కొంతమంది వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అంటే గనక ఇతరుల యొక్క ఎదుగుదలని చూసి ఓర్వలేకపోతారు. వారి కళ్ల ముందు ఎవరైనా సరే ఒక వ్యక్తి పైకి ఎదుగుతున్నారో వీరికి చాలా వరకు కూడాను సహాయ సహకారాలు అందించాలి అని కాకుండా వారి యొక్క గౌరవాన్ని చూసి వీరు లోపల కుమిలిపోతూ ఉంటారు. ఎవరైనా ఒక వ్యక్తి పైకి ఎదుగుతున్నారంటే దాన్ని చూసి ఓర్వలేక అనేక కుట్రలు కుతంత్రాలు చేస్తారు. వారిని ఆర్థికంగా దిగజార్చడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తారు. వారి వ్యాపారాన్ని నష్టపరచ
శుభ్రపరచడానికి ప్రయత్నం చేస్తారు. ఉద్యోగస్తులు అయితే గనక మీ యొక్క ఉద్యోగ జీవితంలో అనేక రకాల సమస్యలను క్రియేట్ చేస్తారు. ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఎటువంటి ప్రయత్నాల్లో జరిగే అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయి. అలాని ప్రతి ఒక్కరిని అవమానించొద్దు. ఎవరైతే మన శ్రేయోభిలాషులు ఉన్నారో వారిని మాత్రం అనుమానంతో దూరం పెట్టే ప్రయత్నం చెయ్యొద్దు. ఒక వ్యక్తి మన మంచిని కోరుకుంటున్నారా లేదా అదే వ్యక్తి మన యొక్క చెడును కోరుకుంటున్నారా అనే విషయం ఏదో ఒక సందర్భంలో వారి మాట ద్వారా కావచ్చు, లేదా మనసు ద్వారా కావచ్చు, లేదా చేతల ద్వారా కావచ్చు, వారు మనతో ఉండే పద్ధతి ద్వారా కూడా కావచ్చును ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు. అటువంటి వ్యక్తులు మీ యొక్క జీవితంలో 3 స్త్రీలు అయితే ఉన్నారు. వారి పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులైనా కావచ్చు. మీ యొక్క జీవితంలో ఎటువంటి కుట్రలు జరుగుతున్నాయి, తాంత్రిక ప్రయోగాలు జరుగుతున్నాయి. ఈ 3 స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వారు పన్నే కుట్రల నుండి తప్పించుకోవడానికి శివారాధన మీకు మేలు కలగచేస్తుంది. అలాగే కొన్ని పరిహారాలు పాటించడం వల్ల మేలు కలుగుతుంది. రావి చెట్టు మహిమ గురించి పురాణాలు చెప్తూ ఉంటాయి. రావి చెట్టును దేవతా వృక్షంగా మనం భావిస్తామో ఈ చిన్న పరిహారం చేయండి. మీపై ఉన్న తాంత్రిక ప్రయోగాలు అన్నీ తొలగిపోతాయి. దీనికోసం మీరు చేయాల్సింది ఏమిటంటే ఇంట్లో ఈ చిన్న పరిహారం చేయాలి. అంటే రాత్రి సమయంలో అమావాస్య రోజు కానీ ఆదివారం రాత్రి సమయంలో కానీ ఈ పరిహారం చేస్తే ఫలితం ఖచ్చితంగా అయితే మీకు దక్కుతుంది. దీనికోసం మీరు చేయాల్సింది ఏమిటి అన్నట్లయితే గనక ఒక రాగి చెంబును తీసుకోండి. రాగి చెంబు ఇంట్లో లేకపోతే స్టీల్ చెంబు అయినా పర్వాలేదు తీసుకోండి. దాంట్లో నిండా నీటిని పోయండి. ఈ విధంగా నింపిన తర్వాత ఆ యొక్క చెంబులో కల్లు ఉప్పు అంటే గల్లు ఉప్పు మీరు పిడికెడు వేయండి. ఈ విధంగా వేసిన తర్వాత చిటికెడు పసుపు, ఆ తర్వాత చిటికెడు కుంకుమ వేయండి. ఆ నీటిలో నల్లని ఆవాలు కూడా వేయండి. ఈ పదార్థాలు అన్ని వీలైతే ఏమైతే మనం ఈ యొక్క నీటిలో వేస్తూ ఉన్నామో అవి చాలా వరకు కూడా శక్తివంతమైనవి. ముఖ్యంగా నెగటివ్ ఎనర్జీ తొలగించే శక్తి ఈ పదార్థాలకు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఈ విధంగా అన్ని పదార్థాలు కూడాను ఆ యొక్క నీటిలో వేసిన తర్వాత ఆ యొక్క చెంబును 2 చేతులతో పట్టుకోండి. మీరు అమావాస్య తిథి కానీ లేదా ఆదివారం రాత్రి సమయంలో కానీ ఈ విధంగా పరిహారం చేసేటప్పుడు ఈ యొక్క చెంబు చేతిలో పట్టుకుని మీ ఇంట్లో అన్ని గదులు కూడా కలియ తిరగాల్సి ఉంటుంది. 2 చేతులతో పట్టుకుని ఇంట్లోని అన్ని గదుల్లో తిరగండి. తిరిగే సమయంలో మనసులో సంకల్పం చెప్పుకోండి. మీ ఇంట్లో ఎటువంటి నెగటివ్ ఎనర్జీ ఉన్నా అదంతా బయటికి వెళ్లిపోవాలి. ఇంట్లో దుష్ట శక్తుల ప్రభావం ఏదైతే ఉందో అది బయటికి వెళ్లిపోవాలి. ఎవరైతే మీ పైన కానీ మీ యొక్క కుటుంబం పైన కానీ తాంత్రిక ప్రయోగాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలు అన్ని కూడా పటాపంచలు కావాలంటూ కోరుకోండి. ఇల్లంతా తిరిగిన తర్వాత ఆ యొక్క చెంబు తీసుకుని వచ్చి మీ యొక్క హాల్ మధ్య భాగంలో ఎక్కడైనా సరే రహస్యంగా ఒక మూలగా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒకే గది ఉన్నా అనేక గదులు ఉన్నా ఈ విధంగా హాల్లో అయితే పెట్టుకోండి. ఈ విధంగా రాత్రంతా వదిలేయండి. వదిలేసిన తర్వాత తెల్లవారుజామున నిద్ర లేవగానే ఆ యొక్క నీటిని తీసుకుని వెళ్లి మీరు మీ యొక్క ఇంట్లో వాష్ ఏరియా ఉంటుంది కదండి అక్కడ పారవేయండి. లేదా ఏదైనా చెట్టు మొదట్లో పోయండి. అలా అని తులసి చెట్టు మొదట్లో మాత్రం ఈ నీటిని పోయకూడదు. ఇక ఇలా పోసిన తర్వాత రాగి చెంబును మీరు శుభ్రపరచుకుని ఇంట్లోకి తెచ్చేయండి. ఈ విధంగా చేశాక ఇల్లంతా కూడా శుభ్రపరచుకుని తలస్నానం చేసి రావి చెట్టు దగ్గరకు వెళ్లి నెయ్యితో దీపాన్ని వెలిగించండి. ఎందుకంటే రావి చెట్టు ఖచ్చితంగా మనకు ఎంతో మేలు కలగచేస్తుంది. మహిమాన్వితమైనటువంటి చెట్టు. మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ ఎప్పుడైతే వెళ్లిపోతుందో ఆ తర్వాత రావి చెట్టు దగ్గరకు వెళ్లి ఈ విధంగా నెయ్యితో దీపాన్ని వెలిగించి మరొకసారి మనసులో సంకల్పం చెప్పుకోండి. ఆ చెట్టుతో మీరు అమ్మవారితో ఏ విధంగా అయితే కష్టాలు చెప్పుకుంటారో అలాగే చెప్పుకోండి. మనసులో ఉన్న బాధలు అన్నీ చెప్పుకొని చెట్టు మొదట్లో తాకి మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి సమస్యల గురించి చెప్పుకోండి. ఆ తర్వాత సమస్యలు అన్నీ కూడాను తీరిపోవాలి అని అమ్మను ప్రార్థించినట్లు చెట్టు చుట్టూరా 11 ప్రదక్షిణలు చేయండి. ఈ విధంగా చేశాక మీరు మీ ఇంటికి తిరిగి వచ్చేయండి. ఇంటికి వచ్చాక కూడా ఇంట్లో ఖచ్చితంగా దీపారాధన చేసుకోండి. ఈ విధంగా కనుక మీరు చేశారు అంటే గనక ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ఎంతో మార్పు అయితే కలుగుతుంది. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.